హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఆల్గో ట్రేడింగ్, అది కూడా టైం బేస్డ్ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి. మనం స్ట్రాటజీస్ని ఎట్లా డివైజ్ చేసుకోవాలి, లేకపోతే స్ట్రాటజీస్ని మనం డెవలప్ చేసేటప్పుడు ఏ పారామీటర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో బిఫోర్ వి డిస్కస్, మీరు ఒకవేళ కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి చాలా చాలా స్ట్రాటజీస్ గురించి కానీ, ఆల్గో టూల్స్ గురించి కానీ మీకు నేను చెప్తాను. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ ఆల్గో ట్రేడింగ్ కానీ, ఆటోమేటెడ్ ట్రేడింగ్ కానీ చేస్తుంటే, ఎస్పెషల్లీ టైం బేస్డ్ స్ట్రాటజీస్లో మీకు డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ జనరల్ కూడా డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అని నేను అందరు క్లయింట్స్కి చెప్తాను. మీరు ఒకవేళ కనుక ట్రేడింగ్ చేస్తున్నా, ఇన్వెస్టింగ్ చేస్తున్నా, మీ ఎగ్స్ అన్నీ కూడా ఒక బాస్కెట్లో పెట్టకండి. ఓకే, మీరు కంపల్సరీగా డైవర్సిఫై చేయండి. 2 స్ట్రాటజీస్ కానీ, 3 స్ట్రాటజీస్ కానీ, డిపెండింగ్ ఆన్ యువర్ క్యాపిటల్. కానీ మొత్తం క్యాపిటల్ని ఒక స్ట్రాటజీలో పెట్టద్దు అని చెప్తానండి. సో దాన్ని మనం డైవర్సిఫికేషన్ అంటాం. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ టైం బేస్డ్ స్ట్రాటజీస్ని ట్రేడ్ చేస్తున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైం బేస్డ్ స్ట్రాటజీస్ అనేది ఒక బ్యూటిఫుల్ వే ఆఫ్ క్రియేటింగ్ స్ట్రాటజీస్ అండ్ ట్రేడింగ్. ఎందుకంటే ఇది లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చాలా పాపులర్ అయిందండి. బిఫోర్ దాట్ ఎవరైతే స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేయాలనుకున్నా, ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా చాలా చాలా కష్టంగా ఉండేది. డేటా దొరికేది కాదు, లేకపోతే ఎగ్జిక్యూషన్ చాలా కష్టమయ్యేది. ఈ టైం బేస్డ్ స్ట్రాటజీస్ ఇప్పుడు మార్కెట్లో కామన్ అవ్వటంతో చాలా ఆల్గో టూల్స్ కూడా దీనికి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే బ్యాక్ టెస్టింగ్ టూల్స్ కూడా మీకు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ stockmark.in, ఓకే, ఆర్ ఆల్గో టెస్ట్, ఇలాంటి చాలా చాలా వెబ్సైట్స్ కూడా మార్కెట్లో రెడీగా అవైలబుల్ ఉన్నాయి. మీరు అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ మేము డేటా వెండర్స్కే 60,000-70,000 పే చేసేవాళ్ళం అండి. ఓకే, కానీ ఇప్పుడు మీకు అవసరం లేదు. జస్ట్ 500 రూపీస్లో కూడా మీరు గ్రేట్ స్ట్రాటజీస్ని మీరు మీ అంతటా మీరే డెవలప్ చేసుకోవచ్చు. రైట్. సో అలాంటి టైం బేస్డ్ స్ట్రాటజీస్లో 5 టైప్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. అంటే మీరు ఒకటే స్ట్రాటజీలో ట్రేడ్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్లో డైవర్సిఫై చేయాలి అంటే మీకు ఎట్లా డైవర్సిఫై చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. 5 టైప్స్లో మీరు డైవర్సిఫై చేయొచ్చండి. అంటే 5 వేరియబుల్స్ ఉంటాయండి మనకి. ఆ 5 టైప్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. రైట్. సో మీరు కనుక చూస్తే నేను ఈ వీడియో డెమాన్స్ట్రేషన్ కోసం StockMark యూజ్ చేస్తున్నానండి, కానీ మీరు ఏ వెబ్సైట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఏంటంటే మనకి టైం బేస్డ్ డైవర్సిఫికేషన్ అండి. ఓకే, టైం బేస్డ్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు అనుకుందామండి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీరు 9:30 ఎంట్రీ టైం పెట్టారు. ఏటీఎం సెల్ కాల్ ఆప్షన్, ఏటీఎం సెల్ పుట్ ఆప్షన్, ఓకే, అనేది పెట్టారండి. అండ్ 3:15కి మీరు ఎగ్జిట్ అయిపోతున్నారు, విచ్ ఈస్ ఫైన్. సో ఇవి ఉన్న స్ట్రాటజీస్ని డిలీట్ చేసేద్దామండి. టైం బేస్డ్ స్ట్రాటజీ అంటే మీరు సేమ్ స్ట్రాటజీ తీసుకుంటారండి, ఏం చేంజ్ చేయరు, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ 9:30 10:30 పెడతారండి. ఓకే, అండ్ అట్లాగే మీరు ఇంకొక స్ట్రాటజీ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 11:30 అని చేస్తారు. సో దీన్ని మనం ఏమంటామంటే టైం బేస్డ్ డైవర్సిఫికేషన్ అంటాం. అంటే మొత్తం అమౌంట్ అంతా ఫస్ట్ స్ట్రాటజీలో పెట్టి 9:30కి ఎంటర్ అవడం కంటే 3 స్ట్రాటజీస్లో పెడితే ఏమవుతుందంటే మీకు ఈవెన్ ఫస్ట్ 1 అవర్ ఆర్ 1.5 అవర్ మార్కెట్స్ కొంచెం వైలెంట్గా మూవ్ అయినా కూడా మీ సెకండ్ స్ట్రాటజీ, థర్డ్ స్ట్రాటజీ అనేది మీకు హెల్ప్ చేస్తుందండి. ఓకే, దీనివల్ల కొంచెం ప్రాఫిట్స్ తగ్గొచ్చు కొన్ని కేసెస్లో, కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ డ్రాడౌన్స్ కానీ, లాసెస్ కానీ చాలా తగ్గుతాయండి. మీకు ప్రాఫిట్ 1 రూపీ తగ్గితే డ్రాడౌన్స్ ఆర్ లాసెస్ అనేది 5-10 రూపీస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రాఫిట్స్ ఒక్కటే కాదండి ఆలోచించేది, కంపల్సరీగా మీరు కింద డ్రాడౌన్స్ గురించి కానీ, లాసెస్ గురించి కూడా ఆలోచించాలి. సో ఇట్లా మీరు కనుక టైంని డైవర్సిఫై చేసి అక్రాస్ ద డే ఎంటర్ అవుతూ వస్తే మేబీ 1 అవర్, 2 అవర్స్, 1.5 అవర్ ఎంతైనా గ్యాప్ ఇవ్వచ్చండి. మీరు అట్లా ఎంటర్ అయితే కనుక మీకు వైలెంట్గా మూవ్ అయిన మార్కెట్స్ ఏవైతే ఫస్ట్ హాఫ్స్లో ఉంటాయో అది మీరు కొంచెం అవాయిడ్ చేసి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మీకు. ఓకే, సో ఇది ఫస్ట్ టైప్ అండి, టైం బేస్డ్ డైవర్సిఫికేషన్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ డైవర్సిఫికేషన్ మీకు ఏంటంటే ఎంట్రీ ప్రైస్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 స్ట్రాటజీస్లో కూడా 9:30గా ఎంటర్ అవుతున్నారు అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఆల్ 3 స్ట్రాటజీస్. ఇప్పుడు మీరు అన్ని స్ట్రాటజీస్ ఒకే టైంలో ఎంటర్ అయినా కూడా మీరు ఇంకొకటి ఏం చేంజ్ చేయొచ్చు ఇక్కడ అంటే ఎంట్రీ. ఓకే, ఫస్ట్ స్ట్రాటజీలో మీరు ఏటీఎం ఎంటర్ అవుతున్నారు. అండ్ సెకండ్ స్ట్రాటజీలో మీరు ఏం చేస్తారంటే మేబీ ఏటీఎం +200, ఏటీఎం -200 ఎంటర్ అవుతున్నారు. ఓకే,
థర్డ్ స్ట్రాటజీలో ఏమవుతుందంటే ప్రాబబ్లీ ఏటీఎం ప్లస్ 400, ఏటీఎం మైనస్ 400 ఎంటర్ అవుతుంది. ఓకే, ఇట్లా ఎంటర్ అవటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఏటీఎంకి దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆర్ ఏటీఎం స్ట్రైక్ ప్రైసెస్ని అండర్లయింగ్ ఏదైతే మూమెంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకున్నారు, అండర్లయింగ్ ఏమవుతుందండి బ్యాంక్ నిఫ్టీ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం మూవ్ అయినా కూడా ఈ ఏటీఎం దగ్గరలో ఉన్న కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందండి. సెన్సిటివిటీ అంటే రియాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? కొంచెం మూవ్ అయినా కూడా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ స్టాప్ లాస్లో హిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వేరాస్ మీరు కొంచెం దూరం వెళ్ళిన ఏవైతే స్ట్రాటజీస్ ఉంటాయో అవి మీకు లెస్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఎస్పెషల్లీ లెటర్స్ ఏ మీరు ఎంటర్ అయ్యారు సేమ్ టైంకే 9:30 అండ్ ఫస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ మార్కెట్ చాలా కూల్ అండ్ కామ్గా ఉంది, ఆల్ 3 స్ట్రాటజీస్ ప్రాఫిట్లో ఉన్నాయి అనుకుందాం. ఓకే, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మార్కెట్ కొంచెం ఫ్లక్చుయేట్ అయినా ఇవి స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. ఏది ఏటీఎం దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్. అట్లాగే మనకు కొంచెం దూరం ఉన్నవి హిట్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా దూరం ఉన్నవి అస్సలు హిట్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇట్లాగా దూరంగా వెళ్తామో ఏటీఎం నుంచి, అలాంటి ఆప్షన్స్ ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయండి మనకి. సో దీన్ని మనం ఏమంటామంటే ఎంట్రీ ప్రైస్ బేస్డ్ డైవర్సిఫికేషన్ అంటాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏటీఎం ప్లస్ 200 మైనస్ 200 అన్నానండి, కానీ మీరు చాలా టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ని చూస్ చేసుకోవచ్చు. ఏటీఎం పర్సంటేజ్ చేసుకోవచ్చు, క్లోజ్డ్ ప్రీమియం అనేది చాలా చాలా ఫేమస్ అండి. నేను కూడా క్లోజ్డ్ ప్రీమియం యూజ్ చేస్తాను నా పర్సనల్ ట్రేడింగ్కి, వెరీ గుడ్ ఫ్రమ్ రిస్క్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్. అలాగే సిపి బేస్డ్ స్ట్రాటజీ ప్రీమియం, మీరు ఏ ఎంట్రీ అయినా తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఒకే బకెట్లో పడతాయండి. అది ఎంట్రీ ప్రైస్ బేస్డ్ డైవర్సిఫికేషన్ అండి. ఓకే, సో ఇది సెకండ్ అండి. అండ్ థర్డ్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అన్ని 5 టైప్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్స్లో ఇంపార్టెంట్ ఇది స్టాప్ లాస్ బేస్డ్ డైవర్సిఫికేషన్. ఓకే, అంటే ఏంటంటే లెటస్ సే మనం ఇది కూడా ఏటీఎంఏ తీసుకున్నారండి, సేమ్ టైంకి ఎంటర్ అవుతున్నాం 9:30కి, సేమ్ ఎంట్రీ ఎంటర్ అవుతున్నామండి. సో బ్యాంక్ నిఫ్టీ సేమ్ 9:30, స్ట్రాటజీ 2 అనుకోండి. అండ్ థర్డ్ కూడా మనం చేంజ్ చేద్దాం, ఇది కూడా ఏటీఎం అనుకోండి, అండ్ ఇది కూడా 9:30 అనండి, S3. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం 3 స్ట్రాటజీస్ కూడా సేమ్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టాప్ లాస్ని చేంజ్ చేస్తున్నాం. లెటస్ సే ఫస్ట్ మీరు స్టాప్ లాస్ 25% పెట్టారు. ఓకే, సెకండ్ దానికి స్టాప్ లాస్ మీరు 50% పెట్టారు. థర్డ్ దానికి మీరు స్టాప్ లాస్ మేబీ 75% ఆర్ 100% పెట్టచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నానండి. సో ఇలా చేయటం వల్ల మీకు యూజ్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు జనరల్గా ఈ రోజులు అందరూ కూడా ఎక్స్పైరీ డే ట్రేడింగ్ చేస్తున్నారండి, అంటే ఆ రోజు ఏ ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ఆ ట్రేడింగ్ చేస్తారండి. అలా ఎక్స్పైరీ డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎప్పుడైతే ఇట్లాగా డైవర్సిఫై చేస్తారో స్టాప్ లాస్ని, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఆ రోజు నాన్ డైరెక్షనల్ ఉంటే మీకు ఆబ్వియస్లీ అన్ని ప్రాఫిట్ ఉంటాయండి. లేదు మార్కెట్ కనుక కొంచెం యూ షేప్ కానీ వి షేప్ కానీ డబ్ల్యూ షేప్ కానీ తీసుకుంటే జనరల్గా చిన్న స్టాప్ లాస్ ఏవైతే ఉన్నాయో అంటే 25% ఆర్ 50% ఇవి స్టాప్ లాస్ హిట్ అయిపోతాయండి. కానీ 100%, 80% స్టాప్ లాస్ ఉన్నవి హిట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ స్ట్రాటజీ మీకు హెల్ప్ అవుతుంది. ఇందులో మీరు చూసారు ఇప్పుడు స్ట్రాటజీ 3కి మనం 80% పెట్టాం, మీరు 80 పెట్టచ్చు, 90 పెట్టచ్చు, 100 పెట్టచ్చు. అట్లా మీరు ఎప్పుడైతే స్ట్రాటజీస్లో స్టాప్ లాసెస్ పెద్దవి పెడతారో అవి స్టాప్ లాసెస్ హిట్ అవ్వకుండా మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుందండి ఆ రోజు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు ఈ స్టాప్ లాస్ని చేంజ్ చేసి నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ మీరు డివైస్ చేసుకోవచ్చండి. ఓకే, నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ని ఐడెంటిఫై చేయొచ్చు మీరు. సో ఇది మనకి ఏమవుతుందంటే థర్డ్ టైప్ అండి, స్టాప్ లాస్ బేస్డ్ డైవర్సిఫికేషన్స్ అంటాం మనం. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిటిఈ బేస్డ్ డైవర్సిఫికేషన్. డిటిఈ అంటే ఏంటంటే డేస్ టు ఎక్స్పిరేషన్. సో మీరు మీ అమౌంట్ క్యాపిటల్ మొత్తం కూడా ఎక్స్పైరీ డే ట్రేడింగ్లోనే పెట్టకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్స్పైరీ డే లో ఐ మీన్ కరెంట్ డేలో ఎక్స్పైర్ అయ్యే స్ట్రాటజీస్లో కొంత క్యాపిటల్ పెట్టచ్చు, అండ్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అయ్యే స్ట్రాటజీస్లో నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్స్లో కొంచెం క్యాపిటల్ పెట్టచ్చు, మంత్లీ కాంట్రాక్ట్స్లో పెట్టచ్చు, అంటే లాంగ్ టర్మ్లో ఎక్స్పైర్ అయ్యేవి, షార్ట్ టర్మ్లో ఎక్స్పైర్ అయ్యేవి, లేకపోతే ఇమీడియట్గా ఎక్స్పైర్ అయ్యేవి, అట్లాగా డిఫరెంట్ డేస్లో ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్స్లో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చండి. దానివల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజెక్షన్స్ అంటున్నారండి. ఈ రోజుల్లో చాలా ఇంజెక్షన్స్ లేకపోతే సడన్ మూవ్‌మెంట్స్ జరుగుతున్నాయండి ఆప్షన్స్‌లో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇవాళ ఎక్స్‌పైర్ అయ్యేవి లేకపోతే కరెంట్ వీక్‌లో ఎక్స్‌పైర్ అయ్యే వాటిలో జరుగుతున్నాయండి. అంతేకాని మనకు మంత్లీ కానీ నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైర్ అయ్యే వాటిలో ఇలాంటి ఇంజెక్షన్స్ అనేవి చాలా తక్కువ. సో, మీరు అట్లాగా ఉన్న క్యాపిటల్‌ని డిఫరెంట్ డిఫరెంట్ డీటీఈ కాంట్రాక్ట్స్‌లో కనుక ట్రేడ్ చేస్తే మీకు అది గుడ్ డైవర్సిఫికేషన్ అవుతుంది. రైట్? అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఏంటంటే అక్రాస్ ద సింబల్స్. ఓకే, లెటస్ సెట్ ఇవాళ వెన్స్డే అనుకుందాం, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. మీరు అన్ని ఎక్స్ని ఒకే బాస్కెట్లో పెట్టకుండా, ఓకే, ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్ ఆల్ క్యాపిటల్ని బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయకుండా మీరు ఏం చేయొచ్చు అంటే లెటస్ టేక్ సేమ్ స్టాప్ లాస్. ఇక్కడ చూడండి, మీరు సేమ్ స్టాప్ లాస్ పెడుతున్నాం మనం. సేమ్ ఎంట్రీ టైం ఉందండి 9:30, సేమ్ ఎంట్రీ ప్రైస్ కూడా ఉందండి ఏటీఎం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామండి, ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ బదులు నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నాం. రైట్? థర్డ్ తీసుకోండి, ఇక్కడ మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నాం విత్ సేమ్ స్టాప్ లాస్ అండ్ సేమ్ ఎంట్రీ ప్రైస్, ఎంట్రీ టైం, ఎవ్రీథింగ్ సేమ్ అండి. జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సెన్సెక్స్లో చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి రెండు అడ్వాంటేజ్. ఒకటి, సింబల్ని మనం చేంజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ హెవీగా వచ్చినా కూడా నిఫ్టీలో సెన్సెక్స్లో ఆ మూమెంట్ రాకపోవచ్చు. సో ఆ స్ట్రాటజీస్ మీకు హెల్ప్ చేయొచ్చు. లేదు, సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందండి, మళ్ళీ ఇవాళ ఎక్స్పైరీ ఉంది, కానీ నిఫ్టీ ఏమవుతుంది, రేపు ఎక్స్పైరీ ఉంది. అంటే నిఫ్టీ ఎక్స్పైరీ 1 డిటీలోకి వెళ్తుంది, సెన్సెక్స్ ఎక్స్పైరీ 2 డిటీలోకి వెళ్తుంది. సో మార్కెట్ కొంచెం చిన్నగా ఫ్లక్చుయేట్ అయినా కూడా ఈ కరెంట్ డే ఎక్స్పైర్ అయ్యే స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని, ఎందుకంటే ప్రైస్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రియాక్ట్ అవుతుంది. కానీ మనం ఏదైతే ఈ నిఫ్టీ అనుకున్నామో మనం, ఈ నిఫ్టీ కానీ లేకపోతే ఈ సెన్సెక్స్ అనేది ఉందో, ఇవి మీకు స్టాప్ లాసెస్ హిట్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే వీటి రియాక్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి ప్రైస్ మూమెంట్స్కి. సో మీకు ఇది ఏమవుతుందంటే యాక్చువల్గా మీకు ఈ లాస్ట్ టైప్ ఏదైతే ఉందో సింబల్ డైవర్సిఫికేషన్ అనేది, మీకు ఇది సింబల్ డైవర్సిఫికేషన్లో పనిచేస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా డిటిఈ బేస్డ్ డైవర్సిఫికేషన్లో కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పైరీ కూడా మనకి సేమ్ డేలో లేవు, 3 డిఫరెంట్ డేస్లో ఉన్నాయండి. రైట్? సో ఇది మనకి ఫిఫ్త్ వే. సో మనం ఇప్పుడు 5 వేస్ డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ది వచ్చేసి టైం బేస్డ్ డైవర్సిఫికేషన్, డిఫరెంట్ టైమ్స్లో ఎంటర్ అవుతాము డేలో. సెకండ్ వచ్చేసి ఎంట్రీ బేస్డ్ అండి, అంటే మీరు క్లోజ్డ్ ప్రీమియం కానీ ఏటీఎంస్ కానీ ఏటీఎం ప్లస్ 200 కానీ ఇట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్లో డిఫరెంట్ ఎంట్రీ ప్రైసెస్లో ఎంటర్ అవ్వచ్చు. థర్డ్ వచ్చేసి స్టాప్ లాస్ బేస్డ్ డైవర్సిఫికేషన్, అంటే రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటాయండి, స్టాప్ లాస్ మాత్రం మీరు చేంజ్ చేస్తారు. 5 టైప్స్లో స్టాప్ లాస్ బేస్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంట్రీ బేస్డ్ ఇంపార్టెంట్, స్టాప్ లాస్ బేస్డ్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఎక్స్పైరీ డే, డిఫరెంట్ ఎక్స్పైరీ డేస్ ఉన్న డైవర్సిఫికేషన్. మనం అంటే వేరే డేస్లో ఎక్స్పైరీ అయ్యే కాంట్రాక్ట్స్లో మనం ట్రేడింగ్ చేస్తాము. అండ్ ఫిఫ్త్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే డిఫరెంట్ సింబల్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్, అంటే డిటిఈ 1 డిటిఈ 2 డిటిఈ. నెక్స్ట్ మీరు ఒకవేళ కనుక ఇవాళ మండే అనుకోండి, మిడ్ క్యాప్ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే మిడ్ క్యాప్ ఏమో 0 డిటిఈ, ఫిన్ నిఫ్టీ 1 డిటిఈ, బ్యాంక్ నిఫ్టీ 2 డిటిఈ. సో ఇట్లాగా డిఫరెంట్ సింబల్స్ ఉన్న వాటిలో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇది ఫిఫ్త్ టైప్. సో టోటల్ 5 టైప్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్స్ ఉన్నాయండి. 2 పాయింట్స్ ఏంటంటే మీరు ఈ ఇండివిజువల్ పారామీటర్స్ని చేంజ్ చేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చండి. ఈ స్టాక్ మాక్ కానీ ఆల్గో టెస్ట్లో కానీ ఆల్మోస్ట్ 100, 200, 300 స్ట్రాటజీస్ మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఎందుకు అన్ని స్ట్రాటజీస్ని చేంజ్ చేయొచ్చు అంటే, సెకండ్ పాయింట్, మీరు ఒక్క వేరియబుల్ని మాత్రమే చేంజ్ చేయకుండా మల్టిపుల్ వేరియబుల్స్ని కూడా చేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను మీకు చూపించిన దాంట్లో జస్ట్ స్టాప్ లాస్ని చేంజ్ చేశా, లేకపోతే ఎంట్రీ ప్రైస్ని చేంజ్ చేశా, లేదంటే ఎంట్రీ టైంని చేంజ్ చేశా. మీరు కాంబినేషన్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఎంట్రీ టైం ప్లస్ ఎంట్రీ ప్రైస్ ప్లస్ స్టాప్ లాస్ కూడా చేంజ్ చేయొచ్చండి. అట్లా మీరు డిఫరెంట్ వేరియబుల్స్ చేంజ్ చేస్తే ఈవెన్ మీరు హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే, బట్ ఆల్వేస్ రిమెంబర్ ఫ్రెండ్స్, 2 థింగ్స్. ఒకటి ఏంటంటే మీకు కర్వ్ ఫిట్టింగ్ అనేది ఉండకూడదండి. ఓకే, మీరు టూ మచ్గా ఆప్టిమైజ్ చేసేస్తే మీకు ఆ రిజల్ట్స్ అనేది లైవ్ ట్రేడింగ్లో రీప్రొడ్యూస్ అవ్వవు మళ్ళీ. ఓకే, దట్స్ ద ఫస్ట్ థింగ్. సో ఎక్కువ ఆప్టిమైజ్ చేయకండి, జస్ట్ మీరు లాజికల్గా ఆలోచించి మీ రిస్క్ అపెటైట్ ప్రకారంగా, ఓకే, ఎంత మీరు బేర్ చేయగలరు, రిస్క్ డ్రాడౌన్స్ ఎంతవరకు తగ్గించుకోగలం అనేది చూసుకోండి. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఏ స్ట్రాటజీ తీసుకున్నా కూడా కొన్ని రోజులు ట్రేడ్ చేయండి. ఓకే, చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే
ఒక స్ట్రాటజీ తీసుకుంటారు. ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ చేస్తారు. ప్రాఫిట్స్ రాకపోతే మళ్ళీ సెకండ్ స్ట్రాటజీకెళ్తారు. థర్డ్ స్ట్రాటజీకెళ్తారు. అట్లా చేయొద్దండి. ఒక స్ట్రాటజీని తీసుకుంటే అట్‌లీస్ట్ ఒక 3-6 మంత్స్ వరకు ట్రేడ్ చేయండి. మీకు లాసెస్‌లో ఉన్నా కూడా మళ్ళీ అది ప్రాఫిట్స్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ లేదు నాకు 3 మంత్స్ అయినా కూడా ఎక్కువ ప్రాఫిట్స్ రావట్లేదంటే అప్పుడు మీరు కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చండి ఆ స్ట్రాటజీని. ఓకే. ఈ 5 టైప్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మీరు కనుక టైమ్ బేస్డ్ స్ట్రాటజీస్‌లో ట్రేడ్ చేస్తుంటే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు ఎగ్జిక్యూషన్ టూల్స్ కూడా చాలా చాలా టూల్స్ మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయండి. కానీ చాలామంది ఏంటంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది మీకు ఆఫర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇంజెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, స్టాప్ లాస్ స్కిప్ అవుతుంది. లేకపోతే ఎక్స్‌చేంజ్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. బ్రోకర్స్ క్యాన్సిల్ చేస్తారు ఒక్కోసారి స్టాప్ లాస్. ఆ టైంలో మీరేదో జాబ్ చేసుకుంటూ ఉంటారు. మీకు దాన్ని హ్యాండిల్ ఎట్లా చేయాలో తెలీదు. స్టాప్ లాస్ కనుక స్కిప్ అయిపోతే చాలా చాలా లాసెస్ వస్తాయి. సో ఇలాంటి అన్నీ కూడా మీకు ప్రాపర్‌గా కేర్ తీసుకునే ఆల్గో టూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు స్ట్రాటజీని ఐడెంటిఫై చేయడం కాదండి, ఎగ్జిక్యూషన్ కూడా మీకు పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలాంటి మీకు ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్‌గా ఉండే టూల్స్ కావాలంటే మా దగ్గర కూడా ఉన్నాయండి. మీరు ఈ ఆల్గో టూల్స్‌కి వెళ్తే మీకు ట్రేడ్ బాట్స్, వెబ్ అండ్ డెస్క్‌టాప్ అని 2 టూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వెబ్ అంటే మీరు డైరెక్ట్‌గా మీ మొబైల్ నుంచి ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. డెస్క్‌టాప్ అంటే కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డెడికేటెడ్ ట్రేడర్స్ ఎవరైతే ఫుల్ టైమ్ ఉన్నారో వాళ్ళకి అన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ తోటి మేము ఈ డెస్క్‌టాప్ అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేశామండి. అండ్ అట్లాగే మన దగ్గర ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్కాల్పింగ్ టూల్స్, డిస్క్రిషనరీ ట్రేడింగ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయండి. ఓకే. సో మీరు ఒకసారి ఈ సైట్‌కి రండి. ఈ సైట్‌కి వచ్చి మీరు ఇక్కడ చూడండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు తెలుగు ఆడియన్స్ అయితే మీకు ఇవి ఎలా ఫ్రీగా అవైల్ చేసుకోవాలనేది కూడా మేము చెప్తాము. లేదు ఒకవేళ మీరు నాన్ తెలుగు అయితే మీకు ఒక్కోటి 12,000-15,000 రూపీస్ కాస్ట్ ఉంటుందండి. ఆల్‌టుగెదర్ 85,000 అట్లా. లేదు మీరు తెలుగు ఆడియన్స్ అయితే మీకు టోటల్ 85,000 వర్త్ టూల్స్ మీకు ఫ్రీగా అవైలబుల్ అయ్యే ఆప్షన్స్ మేము చెప్తాము. మీరు జస్ట్ మాకు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాము. లేదంటే ఈ వెబ్సైట్ కూడా మీరు వచ్చి చూసుకోవచ్చు. bluechipalgos.com రైట్. సో అదండి ఈ వీడియో. హోప్‌ఫుల్లీ మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని నాలెడ్జ్ బేస్డ్ వీడియోస్ ఆర్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కానీ, ఆల్గో టూల్స్ కానీ కావాలి అంటే మీకు మీరు మాకు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది ఒక పవర్ ప్యాక్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే. మేము అంటే వేస్ట్ టాపిక్స్ ఏమి డిస్కస్ చేయమండి ఇందులో. ఎస్పెషల్లీ మీకు ఏదైతే ట్రేడింగ్‌కి యూజ్ అవుతుందో ఆ పర్టిక్యులర్ టాపిక్సే డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.